రియల్ విలన్, రియల్ హీరో. సాధారణంగా ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? వాళ్ళ సమాధులు కట్టుకుంటారు, లేదా వాళ్ళ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని వాళ్ళని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. కానీ ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మ మరణానికి గుర్తుగా ప్రకృతిలోను బ్రతకాలని ఒక నటుడు ఏం చేసిండంటే వాళ్ళమ్మ గుర్తుగా చెట్లు నాటాడు. ఎవరంటే ఆయనే మన సయాజీ షిండే గారు. ఈయన మనకు చాలా వరకు తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, వందల సినిమాలలో నటించండు. చాలా వరకు సినిమాలలో విలన్ గెటప్లు వేస్తుంటాడు. సరే, ఆయన క్యారెక్టర్ల గురించి పక్కన పెడితే వాళ్ళమ్మ అంటే ఆయనకు చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఎవరమ్మైనా వాళ్ళకి ఇష్టమే. ఎవరు చేయలేని సాహసం చేసిండు ఆయన. వాళ్ళమ్మ ఒక 94 సంవత్సరాలు బ్రతికింది. వాళ్ళమ్మకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయనకు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోతూ చెప్పిన చివరి మాట, నాకు గుర్తుగా కొన్ని వృక్షాలను పెంచు, కొన్ని మొక్కలను పెంచు అని చెప్పిండు. వాళ్ళమ్మ ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల విత్తనాలను సేకరించి ఒక ప్రకృతి వనం సేకరించేసిండు. కొన్ని లక్షల చెట్లు పెంచిండు. వాళ్ళమ్మ ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల విత్తనాలను సేకరించి కొన్ని లక్షల చెట్లను పెంచి ఒక అడవిగా, ఒక వనంగా పెంచిండు. అతనికి ప్రకృతి అంటే ఇష్టం. అలాగే వాళ్ళమ్మకు ప్రకృతి అంటే ఇష్టం. వాళ్ళమ్మ కోరిక మేరకు అతను ఒక వనం సృష్టించుండు. చివరగా మీరు ఎందుకు ఈ అడవిని, ఈ వనాన్ని ఎందుకు పెంచారు అంటే అతను చెప్పిన మాట ఒకటే, నేను నాటిన ప్రతి మొక్క మా అమ్మ పేరు మీదనే నాటాను. నేను నాటిన ప్రతి ఒక్క మొక్క, ప్రతి ఒక్క విత్తనం మా అమ్మ పేరు తలుచుకుంటూ ఏ ఒక్క మొక్క కూడా ఇంతవరకు చనిపోలేదు. నేను నాటిన ప్రతి ఒక్క మొక్క బ్రతికినాయి. వాటి నుండి వచ్చే గాలి మా అమ్మ ఊపిరి అనుకుంటాను, అవి చేసే సవ్వడి మా అమ్మ పేరు అనుకుంటాను అని ఆయన చెప్పిండు. రియల్ విలన్ కానీ రియల్ హీరో కదా. మీరు కూడా ఒకసారి సయాజీ షిండే ఈజ్ ఏ రియల్ హీరో అని కామెంట్ తెలపండి. గుడ్ బై.